అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ గారు, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ గారు, ఇప్పటిదాకా 7 డివిజన్లు వార్డు నంబర్ 7 మన్యం శశిధర్ రెడ్డి గారు, మంచి ఉద్యమకారుడు, బీజేపీకి. అదేవిధంగా వార్డ్ నంబర్ 8 కేతావత్ ఆంజనేయులు గారు, అది పల్లెపాడు గ్రామం. అదేవిధంగా వార్డ్ నంబర్ 9 లింగంపల్లి హరికుమార్, వేములఘాట్, పాత ఊరు పేరు వేములఘాట్. వార్డ్ నంబర్ 10 కొమ్ము చంద్రశేఖర్, బంజరపల్లి వేములపల్లి. వార్డ్ నంబర్ 11 పిట్ల రత్నమ్మ శ్రీనివాస్. అదేవిధంగా వార్డ్ నంబర్ 12 దయాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ వారు వచ్చి పోటీ చేస్తున్నారు, సంతోషం. అదేవిధంగా ఆకుల విజయ్ గారు, ఈ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్. నందన్ గౌడ్ గారు, భాస్కర్ గారు, జశ్వంత్ రెడ్డి గారు, ఎక్స్ జడ్పీటీసీ సింగం సత్తయ్య గారు, శ్రీనివాస్ గారు, నలగాని శ్రీనివాస్ గారు, నత్తి మల్లేష్ గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, భాగ్యలక్ష్మి గారు, శాలిని గారు, కాప్ర ప్రసాద్ గారు, సీనియర్ లీడర్లు రామరెడ్డి గారు, అన్ని మండలాల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉంటుంటే మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకుల, పార్టీ నాయకులకు, మా ముంపు గ్రామాల ప్రజల ఆడబిడ్డలకు, అన్నాదమ్ములకు, పెద్దలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత్ మాతాకి. దీని పేరే ముంపు గ్రామం, ఈ కాలనీ పేరే ముంపు గ్రామాల కాలనీలు. తల్లిని బిడ్డను వేరు చేస్తే సమాజం ఎంత దుఃఖిస్తుందో, రైతును భూమిని వేరు చేస్తే సమాజం అంతే దుఃఖిస్తుందనడానికి సజీవ సాక్ష్యం ఈ ముంపు గ్రామాల ప్రజలు. రైతుల్ని అల్లుకొని జీవిస్తారు, రైతు కూలీలు రైతుల్ని అల్లుకొని జీవిస్తారు. పనిపాటగాళ్ళు వాళ్ళు కమ్మర్లు కానీ, వడ్రంగులు కానీ, కుమ్మర్లు కానీ, రజకులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ ఊరిని నమ్ముకొని, రైతులు నమ్ముకొని, ప్రజలు నమ్ముకొని జీవిస్తారు వాళ్ళు. కానీ ఇవాళ అలాంటి ఉన్నదో లేదో కలో గంజో తాగి ప్రశాంతంగా జీవించే ప్రజల బతుకుల్లో మట్టి కొట్టిందని ఇవాళ కాదు, ఇంకో 10 ఏళ్ళకు కూడా ఇదే గుర్తుంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మేమన్నాడు ప్రతిపక్షంలో ఉన్ననాడు మేం మాట్లాడినాం. గ్రామాలలో పుట్ట మీద మమకారం ఉంటుంది, బాయికి మాకు అనుబంధం ఉంటుంది, పొలానికి మాకు విడదీయరాని బంధం ఉంటుంది. గ్రామాన్ని ఇచ్చగొడితే, గ్రామాన్ని చెదరగొడితే ప్రజా జీవితాలే చెదిరిపోతాయని చెప్పి భావించడం. నేను ఈ ముంపు గ్రామాల ప్రజలు మాత్రమే కాకుండా 50 ఏళ్లుగా 60 ఏళ్లుగా ఆనాటి ప్రభుత్వాలు, ఆనాడు 10,000కు కూడా ఎకరం లేని సందర్భాల్లో ఆ రోజులలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చిండు. ఆ అసైన్మెంట్ భూములు ఆనాడు 50 ఏళ్ల కాలం రాళ్లు కొట్టుకున్నాం, చెట్లు కొట్టుకున్నాం, బావులు తవ్వుకున్నాం, వ్యవసాయం చేసుకొని బతికినాం.
అలాంటి అసైన్మెంట్ భూములు కూడా ఇది ఇండస్ట్రీస్ కోసమని, ఇది రియల్ ఎస్టేట్ కోసమని, ప్రాజెక్టులు మాత్రమే భూములు గుంజుకోలే, కాలువలకు మాత్రమే భూములు గుంజుకోలే, ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కోసం కూడా గరీబోళ్ళకు భూములు గుంజుకున్నారని చెప్పి ఇదే ముంపు గ్రామాల ప్రజల నుంచి నేను మాట్లాడిన ఆనాడు ఎన్నికల సందర్భంలో. ఆనాడు మీ ఆక్రోశం, మీ దుఃఖం, మీ ఆవేదన తప్పకుండా ఎన్నికల్లో ఆవిష్కరించబడద్దని చెప్పి మేము భావించినాం. కానీ నాలాంటి వాడు వచ్చి మాట్లాడి మొదలుపెట్టిన తర్వాత ఎటో అయిపోతుంది, ఏదో అయ్యేటట్టుందని చెప్పి భయపడి రాత్రికి రాత్రి ఈ నియోజకవర్గ ప్రజానీకానికి మీకు బీసీ బంధు ఇస్తాం, మీకు గొర్రెలకు పైసలు ఇస్తాం, మీకు ఎస్సీ బంధు, దళిత బంధు ఇస్తాం, మీకు అంతకు ముందున్న డబుల్ బెడ్రూములు లేదా ఇంటి స్థలాలు 18 సంవత్సరాలు నిండే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తామని చెప్పడమే కాకుండా ఒక 100 కోట్ల రూపాయల చెక్కులు కూడా తీసుకొచ్చి చూయించింది మీకు. అంతేకాదు చివరి అస్త్రం ఏం వాడిండు, ఈ ఈటల రాజేంద్ర అంటోడు ఏం చేస్తారో వస్తే మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుంది, నేనే ముఖ్యమంత్రిని అయితా, మీ సంగతి ఏంది అని చెప్పి భయపడితే రాత్రికి రాత్రి ఇంతకుముందు శంకర్ చెప్పినట్టుగా రాత్రికి రాత్రి ఆక్రోశాన్ని, దుఃఖాన్ని దిగమించుకొని ఇష్టం లేకపోయినా కూడా ఎట్లా ఓటు వేసిందో నేను సజీవ సాక్ష్యం. కానీ ఇవాళ అయిందా మరి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఈ రైతాంగం చిందించిన రక్తం, ఈ రైతులు మాట్లాడిన మాటలు, ఈ రైతులు తెలంగాణ సమాజాన్ని కదిలించిన కన్నీళ్ళు ఏవైతున్నాయో వాటి సాక్షిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ ఏ మాటలైతే ఇచ్చిండో ఈ రైతాంగానికి, ఈ ప్రజానికానికి, అవన్నీ కూడా మీరు నెరవేర్చవలసిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ ప్రజల ఉసురు ఉత్తకపోయేది కాదు, నరుని ఏడుపు మంచిది కాదు సుమా. ఇవాళ ఇలాంటి నరుల ఏడుపు దుఃఖంలో ఆ ప్రభుత్వం కొట్టుకపోయింది కాబట్టి మీరైనా ఆనాడు మాట్లాడింది వీళ్ళకి అండగా ఈ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు ఇంకా వాళ్ళు తిరగకుండా, బాధపడకుండా వెంటనే పరిష్కారం కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాదు నేనే స్వయంగా మరోసారి ఇక్కడ ఆనాడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన, కొత్తగానే వచ్చిన 10 రోజులు, వారం రోజులు తిరిగినప్పటికి కూడా నాకేం తక్కువ ఓట్లేదు, 70,000 ఓట్లు వేసింది, దాదాపు 70,000 ఓట్లు వేసింది. దానికే ఒక ముఖ్యమంత్రి మీద పోటీ చేయడమే పెద్ద గగనం, ఆ పోటీ చేసిన సందర్భంలో కొత్తగా నేను నామినేషన్కి వచ్చినాడు వేలాది మంది, ఒక 5,000 వస్తారనుకుంటే 20-25,000 మంది వచ్చి ఆనాడు ఒక సంకేతం ఇచ్చింది. దాన్ని చూసే భయపడ్డారు, ఇవన్నీ హామీలు ఇచ్చింది. నేను ఒక్కడే అడుగుతున్నా, ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు 7 గంట కదా అయింది ఆనాడు, 7 గంట కదా అయింది. ఇవాళ అవుతుందా? వస్తుందా? ఏమి పని చేయకపోయినా వస్తుందా? ఈ నియోజకవర్గ ప్రజానికానికి హక్కు ఉంది నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి. కానీ ఆయన అందుబాటులో ఉండరు, రారు. ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చాను. నేను మిమ్మల్ని అందరి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలుగా నాకు గవర్నమెంట్ లేదు కాబట్టి నేనేం పని చేయలేకపోతున్నా అని చెప్పి స్వయంగా వాళ్లే చెప్తుండగా మళ్లీ కౌన్సిల్లో ఓట్లు వేసి గెలిపిస్తే, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ గెలిస్తే పని చేస్తాడా అని చెప్పి అడుగుతున్నా. పని చేస్తాడా? అవుతుందా అని చెప్పి అడుగుతున్నా. సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు. ఇవాళ ఇంతకుముందే భాస్కర్ ఒక మాట చెప్పిండు, వచ్చిన శాంక్షన్లే రద్దు అయిపోయినాయి. అంటే ఎట్లా పని ఉంటుందో ఒకసారి చూడండి. రింగు రోడ్లో 1 ఎకరం జాగా కోసం కేసేస్తే 1/2 కిలోమీటర్ రోడ్డు వేయక మొత్తం రింగ్ రోడ్ ఇప్పటికీ వాడుకునే పరిస్థితి లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఒక 5 పైసల బిల్ల పని కూడా ఇంకా 3 ఏళ్ల వరకు కేసీఆర్ గారు గాని, కేసీఆర్ గారి
మనుషులు కానీ వాళ్ళతో గెలిచే కౌన్సిలర్ కానీ చేయరనే విషయం మనకు అర్థమవుతుంది. చెయ్యరు కాక చేయరు, వాళ్ళ కోపం ఉంటుంది, వాళ్ళ కోపం ఉంటుంది. కానీ ఇంకొక మాట అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను విమర్శ చేయడం కోసం మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది మీరు మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఈ ముంపు గ్రామాల ఆడబిడ్డలకు, ముంపు గ్రామాల తమ్ముళ్లకు, అన్నలకు చెవులేసిపోతున్నా. మీరు ఆలోచన చేసుకోండి. ఏమన్నారు? అనేక హామీలు ఇచ్చిండు, హామీల గురించి ఇప్పుడు మాట్లాడాను నేను. ఓ తెలంగాణ ఆడబిడ్డలారా, ప్రతి ఆడబిడ్డకు మీకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. 2,000 పెన్షన్ 4,000 అని చెప్పిండు, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఇవాళ ప్రతి ఆడపిల్లకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు, ప్రతి నిరుద్యోగ బిడ్డకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ మీ మదిలో ఉన్నాయి. 6 గ్యారంటీలు, 66 రకాల పనులు, 400 రకాల హామీలు ఇచ్చింది. నేను అవి గుర్తు చేస్తాను. కానీ 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 రేపు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ గెలుతారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వారే చెప్తున్నారు, నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పోయినా, నేను అప్పు కోసం పోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పులు దాచుకుంటున్నారని చెప్పిండు. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం ఆఫీసర్లు రిజర్వ్ బ్యాంకు పోతే దొంగల లెక్క చూస్తున్నారని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. నాకు బాధ అనిపించింది. ఈ రాష్ట్రం అంత గరీబ్ కాస్తుమా? ఈ రాష్ట్రం దేశం మొత్తములో చాలా వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అమ్మా, తెలంగాణ రాష్ట్రం మేడం. దేశం మొత్తంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ కొంత ప్రాంతానికి పోతే న్యూయార్క్ లాగా కనబడుతుంది హైదరాబాద్, లండన్ లాగా కనబడుతుంది హైదరాబాద్. ఇవాళ సంపద కొనలేని రాష్ట్రం హైదరాబాద్. అలాంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఈ ముఖ్యమంత్రి మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెట్లెక్కితే చెప్పులు దాచుకుంటున్నామని చెప్పి అవమానపరిచింది ఈ ముఖ్యమంత్రి గారు. అవునా కాదా? గతంలో వారు మాట్లాడిన మాట గురించి చూడండి. రెండో మాట మాట్లాడు, ఎందుకు ఇస్తలేవు రైతు బంధువులు సకాలంలో, ఎందుకు ఇస్తలేవు జీతభత్యాలు సకాలంలో, ఎందుకు ఇస్తలేవు రిటైర్డ్ ఉద్యోగులకు మీరు బెనిఫిట్స్, ఎందుకు చేస్తలేవు ఈ పనులు, ఎందుకు చేస్తలేరు మీరు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇస్తలేమని చెప్పి అంటే వారు అంటున్న మాట ఏందో తెలుసా? వారు అన్న మాట ఏందో తెలుసా? కేసీఆర్ మాకు లంకె బిందెలు ఇస్తాడని చెప్పి మేము అనుకున్నాం, ఉత్త చిప్ప చేతికిచ్చిండని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పిండు, నన్ను కోసిన రూపాయి లేదు, నన్ను కోసిన రూపాయి లేదని చెప్పిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీకు తెలుసో తెలియదో చాలా మందికి మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకపోతే కేంద్రం డబ్బులు రావని, కేంద్రం డబ్బులు రాకపోతే సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేమని, కేంద్రం డబ్బులు రాకపోతే కరెంటు బిల్లు కట్టలేమని, కేంద్రం డబ్బులు రాకపోతే గ్రామాలు వల్లకాడుగా మారిపోతాయని చెప్పి మాత్రమే ఎన్నికలు పెట్టింది. కానీ సర్పంచులు రావాలి, పాలక మండలి రావాలని చెప్పి మాత్రం పెట్టలేదు సుమా. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు వీళ్ళకేదో అధికారాలు కట్టబెట్టాలి, వీళ్ళ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పే భావన లేదు. 15th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ నిధులు మున్సిపాలిటీకి వస్తాయి కాబట్టి, గా నిధులు వస్తేనే సఫాయి కార్మికులకు జీతాలు కాబట్టి, గా నిధులు వస్తేనే కరెంటు బిల్లు కాబట్టి ఇక వాటి కోసం ఎన్నికలు పెడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం మీకు డబ్బులు పంపిస్తుంది, రోడ్లు వేస్తుంది, మోరీలు కడుతుంది అంటే భావన ఉండొద్దని చెప్పి మనం చేస్తాం. అందుకే వాళ్లకు ఓటేసినా, రేపు కౌన్సిలర్ అయినా, వాళ్ళ ఈ మున్సిపల్ చైర్మన్ అయినా వాళ్ళ డబ్బు లేదు, మీకు ఇచ్చేది లేదు అని చెప్పడానికి మాత్రమే. మీరు ఆలోచించండి, దీని మీద డిబేట్ పెట్టమని చెప్పి ఆలోచించండి. ఉంటే గింటే మీకు తెలిసి వాళ్ళు ఇవాళ మీ గ్రామాల నుంచి వచ్చింది మీరంతా. గ్రామాలలో మీరు అడగండి ఎవరినన్నా, ఉపాధి హామీ పని ఉంటే మనకు మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు వస్తే రోడ్లు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఉపాధి హామీ పైసలతోటి సిమెంట్ రోడ్లు వచ్చినాయి, మురికి కాలువలు వచ్చినాయి, గ్రామ పంచాయతీ భవనాలు వచ్చినాయి, అంగన్వాడీ భవనాలు వచ్చినాయి, రైతు వేదికలు వచ్చినాయి. ఇవాళ పెరిగే చెట్టుకు డబ్బులు వచ్చినాయి, శ్మశాన వాటికకు డబ్బులు వచ్చినాయి, తడి చెత్త పొడి చెత్తకు డబ్బులు వచ్చినాయి. కానీ ఇక్కడి నుంచి డబ్బులు రాలేదు సుమా, ఇక్కడి నుంచి డబ్బులు రాలేదు. రేపు ఈ మున్సిపాలిటీ, గజ్వేల్ మున్సిపాలిటీ, ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే
ఇవాళ మీ ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. నేను కూడా అంతో ఇంతో మీకు తోడుగా ఉన్నా ఎంపీగా. మోడీ గారిని ఒప్పించి మెప్పించి దీని ఒక స్మార్ట్ సిటీ కిందనో దీని ఒక అమృత నగరం కిందనో ఇవాళ సెలెక్ట్ చేయించి డబ్బు తెస్తే తప్ప ఈ మున్సిపాలిటీకి డబ్బులు రావు, గుర్తుపెట్టుకో. అందుకే మేము అడుగుతున్నాం. ఇవాళ మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఎక్కువ తక్కువ అలానే మీరు చూసి మా డబ్బులు లేకపోవచ్చు. మేం ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం, మేం ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం. మేము అన్నిటికంటే ముఖ్యంగా శ్రమను నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి మేము వాళ్ళ యొక్క ఓటుకు డబ్బులు పంచలేం. కానీ మీరు ఆశీర్వదించి గెలిపిస్తే నోట్లో నాలుకలాగా ఉంటారు, పిలిస్తే పలికే నాయకుల్లాగా ఉంటాడు. మీకు పని చేసి పెడతామని చెప్పి వాళ్ళని మీ చేతిలో పెట్టడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది తప్ప వేరే కాదు. కాబట్టి ఇంకా నాకు కూడా ఇంకో 10 మీటింగ్లు ఉన్నాయి. నేను ఇంకా 10 దిక్కులో పోవాలి. కాబట్టి నేను పోయిన తర్వాత కూడా వీళ్ళు తప్పకుండా మాట్లాడతారు కావచ్చు పెద్దలు. మీరు అవన్నీ కూడా విని మీరు కూర్చున్న కాడ అసలు ఎంత బాధ అవుతుందంటే, నేను ఆయన చెప్పిన గజ్వెల్ ఎన్నికలు ఇచ్చినప్పుడు ఇవాళ 10 ఎకరాల రైతు కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని 10 మందితో మాట్లాడే మా రైతు, నేను ఎవరికి తక్కువ కాదురా అని చెప్పి బతికిన మా రైతు, ఎవరికి తరలించని మా రైతు ఇవాళ గజ్వెల్ చౌరస్తాలో అడ్డా మీద కూలీగా మారిపోయిందని చెప్పిన నేను. అడ్డా మీద కూలీగా మారిపోయింది. చెట్టుకొకరు పుట్టకొకరు అయిండు. ఇలా కొద్దిమంది బాగుపడితే బాగుపడచ్చు, కానీ 70-80% మంది ఎట్లా తలడిల్లిపోతుందో చూసిన గడ్డ. కాబట్టి మీరు ఈసారైనా మా వాళ్ళకు ఓటు వేయండి. మా గుర్తు కమలం పువ్వు గుర్తు. కాబట్టి మా వాళ్ళని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి ముంపు గ్రామాల ఆడబిడ్డలకు అన్నదమ్ములకు విజ్ఞప్తి సెలవుతున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే.